దేవుడి ముందు నిలబడగానే కంట్లో నుండి ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తాయి. అసలు దానికి నిజమైన కారణం ఇదే. గుడికి వెళ్లే ముందు వరకు బాగానే ఉంటాం, కానీ దేవుడిని చూడగానే ఒక్కసారిగా గొంతు బిగుసుకుపోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికీ మన బాధలు చెప్పలేం. కొన్ని బాధలు మనలోనే దాచుకుంటాం, కొన్ని కన్నీళ్లు అందరికీ చూపించలేం, కొన్ని ప్రశ్నలకు మన దగ్గర కూడా సమాధానం ఉండదు. అలాంటి సమయంలో మనసు నిశ్శబ్దంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు ఏదైనా బాధ ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం? అమ్మ దగ్గరికి. ఎందుకంటే అమ్మ ముందు మనం నటించాల్సిన అవసరం లేదు కాబట్టి. అలాగే పెద్దయ్యాక కూడా మనం నటించాల్సిన అవసరం లేని చోటే దేవుడు. అక్కడ మనం మాటలతో ప్రార్థించాం, మన కన్నీళ్లతో ప్రార్థిస్తాం. మన పెదాలు మౌనంగా ఉన్నా మనసు మాత్రం దేవుడితో మాట్లాడుతూనే ఉంటుంది. దేవుడు నీ మాటలు వినే ముందు నీ మనసును చూస్తాడని అంటారు. అందుకే కొన్నిసార్లు నువ్వేం మాట్లాడకపోయినా సరే నీ కళ్ళలోంచి వచ్చిన ఒక్క కన్నీటి బొట్టు 1000 మాటల కంటే ఎక్కువ చెబుతుంది. అది నీ బలహీనత కాదు, అదే నీ బలం, నీ విశ్వాసం ఇంకా చనిపోలేదనే గుర్తు. అందుకే దేవుడి ముందు ఏడవడం తప్పు కాదు, అది మనసు తేలికవుతున్న క్షణం, భారం మొత్తం దేవుడి చేతుల్లోనే పెట్టే క్షణం, కొత్త ఆశతో మళ్ళీ లేచే క్షణం. సో మీకు కూడా దేవుడి ముందు తెలియకుండానే ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ కోరిక తీరిందా లేదా కామెంట్లో చెప్పండి. బీ హ్యాపీ, బీ పాజిటివ్.